నమస్తే అందరికీ. వర్సటైల్ స్పేస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకోబోతున్నాము. అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది, పక్షులకు మనుషులకు ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, బర్డ్ ఫ్లూ గురించి పూర్తిగా సులభంగా అర్థమయ్యేలా ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకోబోతున్నాము. స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? బర్డ్ ఫ్లూ అంటే పక్షుల్లో కనిపించే వైరస్. ఇది ఇన్ఫ్లుయెంజా ఏ అనే వైరస్ వల్ల వస్తుంది. ముఖ్యంగా ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లో 3 రకాల వేరియంట్స్ ఉంటాయి, అంటే 3 రకాల సబ్ వైరస్లు ఉంటాయి. అవేంటంటే H5N1, H7N9, H5N8 అనే ఈ 3 రకాల సబ్ వైరస్లు ఉంటాయి, అంటే వేరియంట్స్ అన్నమాట. ఈ 3 రకాలు. బర్డ్ ఫ్లూ అనేది కొత్తగా ఏర్పడిన వైరస్ ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో పక్షుల్లో ఉన్న వైరసే. ఇది ఎప్పటి నుంచో ప్రకృతిలో ఉనికిలో ఉంది. కానీ ఇది కొన్ని సహజ మానవ చర్యల ద్వారా పక్షుల మధ్య వ్యాపించి ఎప్పటికప్పుడు మారిపోతూ, అంటే మ్యూటేషన్ అంటాము ఇంగ్లీష్లో, ఇంకా మరింత ప్రమాదకరంగా మారుతుందన్నమాట. ఈ బర్డ్ ఫ్లూ అనేది ముఖ్యంగా అడవుల్లో ఉండే పక్షులు, అంటే అడవుల్లో నివసించే పక్షులు, తర్వాత నదులలో నివసించే పక్షులు, వాటిలలో ఎక్కువ ఈ వైరస్ కలిగి ఉంటుందన్నమాట. అంటే సహజంగానే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ను అవి కలిగి ఉంటాయి. ఆ పక్షులు అడవులలో, నదులలో నివసించే పక్షులు, అంటే నదులలో నివసించే పక్షులు అంటే బాతులు, హంసలు, అలాగే అడవుల్లో తిరిగే పక్షులు, గుడ్లగూబలు, ఇంకా రకరకాల పిచ్చుకలు, అడవుల్లో ఉండే ఈ పక్షులు ఏవైతే ఉంటాయో వీటికి సహజంగానే ఈ వ్యాధి కలిగి ఉంటాయన్నమాట. కానీ ఇవి ఇంత వైరస్ ఈ పక్షుల్లో కలిగి ఉన్నా సరే, కానీ ఇవి ఎక్కువగా ఎలాంటి అసౌకర్యం లేకుండా, అంటే వ్యాధి లక్షణాలు లేకుండానే మామూలుగానే ఈ వైరస్ను తీసుకొని ఈ పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఈ అడవి పక్షులు వలస వెళ్తున్నప్పుడు, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక కొత్త ప్లేస్కు వెళ్తున్నప్పుడు ఆ పక్షులలో ఉండే ఈ వైరస్ను వాటి యొక్క మల, ఉమ్మి, ముక్కు రసాయనాల ద్వారా నీటిలలో, నేల మీద వదులుతాయి. ఈ విధంగా ఈ వైరస్ ఇతర పక్షులకి మరియు పౌల్ట్రీ కోళ్ళకి వ్యాపిస్తుందన్నమాట. ఈ బర్డ్ ఫ్లూ పక్షుల మధ్య ఎలా వ్యాపిస్తుందంటే, ఆరోగ్యంగా ఉన్న పక్షులు వైరస్ ఇన్ఫెక్టెడ్ అయిన పక్షుల ఉమ్మి, ముక్కు రసాయనాలు లేదా వాటి యొక్క మలంని తాకినప్పుడు వ్యాపిస్తుంది. అలాగే పక్షులు బర్డ్ ఫ్లూ వైరస్ కలిగిన నీరు లేదా ఆహార పదార్థాలు తింటే ఈ వైరస్ వాటికి వస్తుంది. అలాగే గాలి ద్వారా కూడా ఈ వ్యాధి పక్షులకు వ్యాపిస్తుంది. ఎలాగంటే పౌల్ట్రీ ఫారంలలో కోళ్ళు పెద్ద సంఖ్యలో దగ్గరగా ఉన్నప్పుడు వైరస్ గాలిలోని చిన్న బిందువుల ద్వారా ఒక కోడితో మరో కోడికి వ్యాపించవచ్చు. అంతేకాకుండా పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళు, తర్వాత కోళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు, వీరు వారి యొక్క బట్టలు, చెప్పులు, చేతుల ద్వారా వైరస్ను తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇతర జంతువులు, ఎలుకలు, పిల్లులు, పందులు, ఇవి కూడా వైరస్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి మనుషులకు ఏమైనా ప్రమాదమా అంటే, చాలా తక్కువ సందర్భాల్లో పక్షుల నుండి మనుషులకు వైరస్ సోకే అవకాశం ఉంది. కానీ అత్యంత ప్రమాదకరమైన స్ట్రెయిన్ H5N1, ముందుగా మనం మాట్లాడుకున్న ఈ H5N1 వేరియంట్ మాత్రం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా పౌల్ట్రీ ఫారంలో పనిచేసేవారు, కోళ్ళను చేత్తో పట్టేవారు అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనము చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఆ మీట్, ఆ కోడి మాంసం ఏదైతే ఉంటుందో దాన్ని బాగా ఉడికించాలి. సాధారణంగా ఏ వైరస్ అయినా వేడికి ఎక్కువసేపు ఉండలేదు, అది ఆ వైరస్ అనేది చచ్చిపోతుంది. జనరల్గా మనము ఇంట్లో వంట చేసుకున్నప్పుడు దాని టెంపరేచర్ వచ్చేసి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్తో ఉంటుంది. జనరల్గా ఈ వైరస్ ఒక 40-50 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఆ హీట్ తగిలినప్పుడు, ఆ టెంపరేచర్ తగిలినప్పుడు ఆ మాంసానికి ఆ వైరస్ అనేది ఉండదు, చచ్చిపోతుంది.
సో కాబట్టి ఒక 100 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో మనం మన ఇంట్లో వంట చేసుకున్నప్పుడు ఆ వేడికి ఆ వైరస్ అనేది అసలు ఉండదు, చనిపోతుంది. సో మనం ఎప్పుడైనా కోడి మాంసం కానీ కోడి గుడ్లు కానీ తెచ్చుకున్నప్పుడు వాటిని బాగా ఉడికించి తింటే చాలా మంచిది. అలాగే చెత్తగా ఉన్న పౌల్ట్రీ మార్కెట్లలో ఎక్కువ సమయము మనం ఉండకూడదు. అంటే కొన్ని చికెన్ సెంటర్స్ అంత హైజీనిక్గా ఉండవు మనం చికెన్ తెచ్చుకొని వెళ్ళినప్పుడు. సో అలాంటి చికెన్ సెంటర్లో ఎక్కువసేపు ఉండకూడదు. అంత హైజీనిక్గా చికెన్ సెంటర్ లేదని మీకు అనిపించినప్పుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే గ్లౌస్ అండ్ మరియు మాస్క్ తప్పకుండా ధరించడం మంచిది. నా సలహా ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భంలో మనము వీలైనంత వరకు చికెన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనము చికెన్ వండుకున్నప్పుడు ఆ సర్టెన్ టెంపరేచర్కి ఆ వైరస్ సర్వైవల్ అయినా అవ్వకపోయినా ఇలాంటి టైంలో చికెన్ అవాయిడ్ చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి టైంలో మనకి రిస్కీ బిహేవియర్ అనేది వద్దు. ఇదేనండి బర్డ్ ఫ్లూ గురించి క్లియర్ అవగాహన. మీరు దీని గురించి తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా మొదటి అప్డేట్ మీకే వస్తుంది. మీ వర్సటైల్ స్పేస్ ఛానల్ని మర్చిపోకండి. థ్యాంక్ యూ.